హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలిత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి లలిత శ్రీనివాస్ 234 ఛానల్ అండి. ఇక్కడ స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ విధంగా హెల్దీ ఫుడ్ అయితే పెట్టండి, చాలా మంచిది. మనకు ఎదిగే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. ఇక్కడ మనం ఓవెన్ లేకుండా బిస్కెట్స్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక 3-4 అంతే అండి, ఎక్కువ అయితే ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. మనకు వచ్చేసి 1 కప్పు పెద్ద కప్పు గోధుమ పిండి, ఇంకా 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమండి, ఇంకా వచ్చేసి 1 కప్పు వరకు షుగర్ అన్నమాట. ఇది కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడానికి మనకు వాటర్ సరిపోతుంది. కాకపోతే మా కొబ్బరి అనేది కొంచెం వాడిపోయింది. ఫ్రెష్గా ఉన్నటువంటి లేత కొబ్బరి అయితే మనకు అసలు వాటర్ అనేది పడదు. నాకు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అన్ని వాటర్ అయితే కొన్ని పడినాయి, సరిపోయింది. పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. ఇంకా మనం ఇంకా ఏం యాడ్ చేయొద్దు, ఓన్లీ గోధుమ పిండి, చక్కెర, ఇంకా పచ్చి కొబ్బరి తురుము అంతే. మనకు చపాతీ పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకెట్టేసుకుంటే సరిపోతుందండి. సరిపోయిన తర్వాత ఇంకా మనం ఆ చపాతీ పిండిని తీసుకొని మనం చపాతీలు అయితే ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మనకు పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి. అందులో షుగర్ ఉండడం వల్ల నానినప్పుడు ఇంకా సాఫ్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మనం కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకునేటందుకు ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసిన బిస్కెట్స్ని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. మేమైతే స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నాము. ఇక్కడ మనకు స్టవ్ మీద కట్టెల పొయ్యి పెట్టుకున్నామండి. కట్టెల పొయ్యి మీద అయితే ఊర్లో ఉన్నప్పుడు చేసాము, చాలా బాగా వచ్చాయి. మనం ఈ మంటను అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనం ఎక్కువ మంట పెట్టి చేయడం వల్ల అయితే పైన కాలుతాయి, లోపల అనేది పచ్చిగా ఉండిపోతాయి. మనకు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే లోపటి వరకు ఉడికి బిస్కెట్స్ అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం ఎక్కడ బయట కొనుక్కుందామన్నా ఇలాంటి బిస్కెట్స్ అయితే దొరకవండి. నాకు తెలిసి యూట్యూబ్లో నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చూడలేదు. ఇది ఫస్ట్ వీడియో అనుకుంటున్నా. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎదిగే పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. మనకు ఓవెన్ లేకపోయినా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.